నాలెడ్జ్ ఎకానమీ దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో జరుగుతున్న మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని, ప్రజలు మెచ్చే పాలన అందివ్వాలన్నారు. ఫైళ్లు పెండింగ్ లో లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని సూచించారు. పాలనను సులభతరం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి శాఖలో ఆడిటింగ్ జరగాలని స్పష్టం చేశారు. పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్. ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సింది, ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి. చరిత్రలో మీరు చూస్తే రాజులు ఒకప్పుడు మారు వేషాలు వేసుకొని ప్రజలు ఏమనుకుంటున్నారో సమాచారం తెప్పించుకునేవాళ్ళు. తర్వాత ప్రజాస్వామ్యంలో మీరు చూస్తే ఎన్నో వ్యవస్థలు. ఈరోజు ఫస్ట్ మీరు చూసినప్పుడు ఇలాంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలంటే ప్రజలకు మెచ్చిన పాలన, అవినీతి ఉంది కాబట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చుకున్నాం, ఏసీబీ వచ్చింది. ఇలాంటి అనేక వ్యవస్థలను రూపకల్పన చేశాం. ప్రభుత్వం ఏం చేస్తున్నావో ప్రజలకు తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ కమిషన్ని పెట్టుకున్నాం. అంటే మనం చేసే పనులన్నీ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసి ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం కోసం అలాంటి డిపార్ట్మెంట్లు పెట్టుకున్నాం. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్ని డిపార్ట్మెంట్ డైల్యూట్ కావడం కానీ, లేకుంటే నాన్ పర్ఫార్మెన్స్ కానీ రెండూ వచ్చాయి. ఇంకొక పక్కన ఈరోజు అందుకనే టెక్నాలజీ ఒక హ్యాండ్లుగా బిగ్ అడ్వాంటేజ్గా తయారైంది. మనందరికీ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. ఈరోజు ఫైల్స్ క్లియరెన్స్ వీ కెన్ గో త్రూ రియల్ టైం. ఎవరు ఏం చేశారో ఈ మంత్లో చూసుకుంటాం. ఈ మంత్లోనే కాకుండా పబ్లిక్ పర్సెప్షన్, ఏ సెక్రటరీ, ఏ ఆఫీసర్ ఎక్కడ పనిచేశారు, మీ కింద నుండే డిపార్ట్మెంట్ల యొక్క పర్ఫార్మెన్స్ని ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, డైలీ మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం టెక్నాలజీ వల్ల. అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు డేటా డ్రివన్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాం. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, డేటా లేక్ రెడీ అయింది, మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ డేటా లేక్ వల్ల స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేసాం. డేటా రియల్ టైం. అది ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఆ డేటాలో మనకు క్లారిటీ వస్తుంది. ఏ ఆఫీసరు ఏమనుకుంటున్నాడో కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లో. ఇట్లా వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్కి మనం ఐవీఆర్ఎస్ తీసుకుంటున్నాం. ఒకప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ ఓన్లీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. సీఎంకి ఎప్పుడు ఒక చీఫ్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్కి ఐబీ ఉంటుంది, ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది. నాకు ఒక అలవాటు ఎప్పటి నుంచో, నేను ఫస్ట్ మీట్ చేసేది ఇంటెలిజెన్స్ని మీట్ చేస్తాం. అది పర్ఫెక్ట్ అని కాదు, కొంత సమాచారం ఇస్తారు. ఏం జరుగుతూ ఉందో, పొలిటికల్, ఎకనామిక్, కరప్షన్, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒక పరిపాలనలో సుపరిపాలన ఇవ్వాలంటే ఎప్పటికప్పుడు సమాచారం తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది.